చాలామందికి బయోమెడికల్ ఇంజనీరింగ్ మీద అవగాహన లేని టైంలో దానిలో డిగ్రీ తీసుకొని అందులోనే కెరియర్ డెవలప్ చేసుకొని S3 మెడికల్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ పెట్టి అందులో 50% ఆఫ్ ఉమెన్ ఎంప్లాయీస్ని తీసుకున్న శ్వేత శ్రీకాంత్. ఈ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ ఎలా సాగుతుందో ఇవాళ మిలియనీర్ మైండ్స్లో తెలుసుకుందాం. ఏదో చేయాలి, అది ఏదైనా సరే మంచి గుర్తింపు రావాలి. ఇదే థాట్ ప్రాసెస్ నన్ను చిన్నప్పటి నుంచి నడిపిస్తూ వచ్చింది. డాక్టర్ కావాలనుకున్న నేను ఇంజనీర్ అయ్యాను, కానీ అది నార్మల్ ఇంజనీరింగ్ కాదు, బయోమెడికల్ ఇంజనీరింగ్. ఆ మొదటి స్టెప్లోనే నేను ఒక స్పెషల్ చాయిస్ తీసుకున్నాను. అబ్రాడ్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నా నాదంటూ ఒక సొంత ఫర్మ్ ఉండాలన్న కోరిక మాత్రం నాకు అలాగే ఉండిపోయింది. ఇదే జర్నీలో మరో బయోమెడికల్ ఇంజనీర్ అయిన కూతాడి శ్రీకాంత్ నా బెటర్ హాఫ్ లైఫ్ పార్ట్నర్తో కలిసి స్థాపించిందే ఈ S3 మెడికల్ సొల్యూషన్స్. విమెన్గా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా నా మీద నాకున్న కాన్ఫిడెన్స్తోనే అనుకున్న పాత్లో సక్సెస్ఫుల్గా వెళ్ళగలుగుతున్నాను. ప్రతి స్టెప్లో ఏదో ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తూనే S3 పైన ఉన్న నమ్మకంతో సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాను. ఈ జర్నీలో యాజ్ అ బయోమెడికల్ ఇంజనీర్గా చాలా నేర్చుకున్నాను. మరో ఫ్యూ బయోమెడికల్ ఇంజనీర్స్కి చాలా నేర్పించగలుగుతున్నాను. ఈ లెగసీ ఇలాగే ఇంకెంతో కాలం. హలో శ్వేత గారు. హలో రేణు. నేమ్ చూస్తే S3 అని ఉంది. జనరల్గా కంపెనీ నేమ్స్ చూసినప్పుడు ఒకటి ఆ కంపెనీ నేమ్ బట్టి ఆ ప్రోడక్ట్ ఏంటో రివీల్ అయిపోయింది, లేకపోతే అసలు క్లూలెస్గా ఉంటుంది. సో ఈ S3 స్టోరీ ఏంటి? నాట్ ఓన్లీ ఫర్ దిస్ బిజినెస్, మేము ఏది చేసినా S3 అన్న నేమ్తో చేయాలని ఎప్పుడూ అనుకున్నాం. యాక్చువల్లీ వెన్ వీవర్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్, ఇండియా బ్యాక్ వచ్చేయాలి, ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి రిలేటెడ్ టు మెడికల్, బికాస్ వీఆర్ స్టడీడ్ మెడికల్ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ మెడికల్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మాకు ఇంకేం తెలియదు. సో డయాగ్నోస్టిక్ సెటప్ అని అనుకున్నాము, ఆర్ వాట్ ఎవర్, ఇంకేది పెట్టినా అవుట్ ఆఫ్ ప్యాషన్ నేను ప్లే జోన్ పెట్టాలనుకున్నాను. సో ఏది పెట్టినా S3 అని ఉండాలని అనుకున్నాం, బికాజ్ ఐ గాట్ మ్యారీడ్ టు శ్రీకాంత్ అండ్ ఐఎమ్ శ్వేత అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ అ సింగిల్ కిడ్ హూజ్ నేమ్ స్టార్ట్స్ విత్ S. ఓకే, వాట్స్ హీజ్ నేమ్? మై సన్ నేమ్ ఇస్ శ్రీహాన్. శ్రీహాన్. ఓకే. సో దట్స్ హౌ S3 came. So it's and that is success for us. That's where we ended up S3 Medical Solutions. That's very nice. అండ్ అబ్రాడ్లో ఉన్నప్పటి నుంచి మీరు ఇండియా వచ్చి కంపెనీ పెట్టాలన్నారు. అసలు ఎక్కడ వర్క్ చేశారు? I studied biomedical engineering from Osmania University. After that couple of various companiesలో వర్క్ చేశాను ఇండియాలో. దాని తర్వాత అబ్రాడ్ మూవ్ అయిపోయాం బికాజ్ ఐ గాట్ మ్యారీడ్ టు శ్రీకాంత్. హీ ఈజ్ ఆల్సో అ బయోమెడికల్ ఇంజనీర్. ఓకే. అక్కడ కూడా నేను వర్క్ చేశాను యాజ్ అ బయోమెడికల్ ఇంజనీర్ కింగ్ హాస్పిటల్, అక్కడ మినిస్ట్రీ హాస్పిటల్లో. ఓకే. లేటర్ వీ వాంటెడ్ టు కమ్ బ్యాక్. ఎప్పటికైనా వచ్చేయాలి, ఇక్కడ ఏదైనా చేయాలి అన్న థాట్లోనే ఉండింది డే 1 నుంచి. వచ్చాక ఎందుకు వచ్చామని ఫీల్ అయ్యాం, కానీ బట్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ సంథింగ్ హియర్ ఆన్ ఆర్ ఓన్. ఇద్దరు బయోమెడికల్ ఇంజనీర్స్ అవ్వటం వల్ల ఈ స్టార్టప్ ఐడియా వచ్చిందా, లేకపోతే ఇది ఇండివిజువల్ థాటా? అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ స్టార్టప్ పెట్టాలి అన్న ఆలోచన? బయోమెడికల్ ఇంజనీర్లో ఒక కంపెనీ పెట్టాలన్నది బికాజ్ వీ బోత్ ఆర్ బయోమెడికల్ ఇంజనీర్స్. కంపెనీ పెట్టాలన్నది మాత్రం అవుట్ ఆఫ్ చాయిస్ కాదు, ఛాన్సు కాదు. వీ కేమ్ బ్యాక్ యాక్చువల్లీ ఫర్ మై డెలివరీ. I was 7 months old pregnant when I come back again to India. Then later we thought of doing something else here with my family business and all. Okay. And then somehow plans didn't work out as we expected. And then we wanted to give a try. It's not that we have a motivation, మనం ఏదో ఒక రోజు బయోమెడికల్ ఎక్విప్మెంట్లో బిజినెస్ చేయాలి. When we started, no, it's not like that. We wanted to give a try. Why can't we start our own thing? Because we know that మేము చదువుకుంది బయోమెడికల్ ఇంజనీరింగే, వర్క్ చేస్తుంది ఎవ్రీథింగ్ ఇండియాలో బయట అన్ని చోట్ల. మేము అనుకున్న ప్లాన్స్ వర్కౌట్ అవ్వనప్పుడు వై కాంట్ వి ట్రై ఆర్ ఓన్ థింగ్. సో ఇట్ స్టార్టెడ్ అలాంగ్ విత్ మై బేబీ. both are same time, so both are my babies. Two babies. My kid and S3 Medical Solutions are both our kids. So same time lo start ayyayi. Starting lo we faced issues.
లైక్ సేమ్ లైక్ ఎనీ అదర్ ఎంటర్ప్రెన్యూర్. ఎవరికైనా స్టార్ట్ అవ్వగానే డే 1 నుంచి నో వన్ విల్ గెట్ ప్రాఫిట్ ఆర్ దట్ సాటిస్ఫాక్షన్, నో వన్. We struggled somehow, and then later both the kids are growing up well. Now both the kids are 6 years old. Since we are biomedical engineers and we wanted to give our best in our field only. బయోమెడికల్ ఇంజనీరింగ్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి? జనరల్గా మేము సిఈసి అంటే మాకు తెలుస్తుంది. Biomedical is technical, మెడిసిన్ అండ్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈ టర్మినాలజీ కొంచెం ఈజీ అయిపోయింది. లైక్ డయాలసిస్ మీద ఉన్నారు పేషెంట్, లేకపోతే వెంటిలేటర్ మీద ఉన్నారు. సో వెంటిలేటర్ ఇస్ బ్రీతింగ్ థింగ్. ఇప్పుడు వెంటిలేటర్ని ఒకరు మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, సర్వీస్ చేయాలన్నా, డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మోడ్స్ వాట్ టెక్నికలీ, ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ ఇట్ షుడ్ నో అనాటమీ ఆల్సో. అవును, ఇట్స్ నాట్ ఓన్లీ పవర్ సప్లై బోర్డు, మదర్ బోర్డు, లేకపోతే ఇంకేదో మైక్రో ప్రాసెసర్, కంట్రోలర్ అది పెట్టి కెపాసిటర్ పెట్టి మెషిన్ చేసిస్తే పర్పస్ సాల్వ్ అవ్వడానికి ద పర్సన్ హూ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ షుడ్ నో ది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. సో వీ ఆర్ దట్. బయోమెడికల్ ఇంజనీర్ ఇస్ అ బ్యాలెన్స్ బ్రిడ్జ్ కోర్స్ బిట్వీన్ medicine and in engineering. Okay. So we study anatomy, science also, half semester, and then half semester we'll study electronics. So we are the unique students, or that course. It's not like regular computers or regular electronics kaadu, and not like, so we study both. Medicine chaduvtamu half, ఇంజనీరింగ్ చదువుతాము హాఫ్. సో 1 yearలో హాఫ్ ద సెమిస్టర్ విల్ గో టు మెడికల్ కాలేజ్. మా కోర్స్ ఉస్మానియా కోర్స్ అలా డిజైన్ అయ్యింది. విల్ గో టు హాఫ్ ఆఫ్ ద సెమిస్టర్స్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ దెన్ హాఫ్ ఆఫ్ ద సెమిస్టర్ టు ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్. సో వీ బ్యాలెన్స్ బోత్. ఇప్పుడు ఇక్కడ ఈ S3లో మీ ఇద్దరి పాత్ర అనేది ఎలా ఉంటుంది? ఎవరి పాత్ర ఎంతవరకు ఉంటుంది, మీది కానీ మీ హస్బెండ్ది కానీ? మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టుకొని, లేకపోతే ఒక పేపర్ మీద మనం ఇది చేద్దాము, నువ్వు ఇది చెయ్యి, ఇది ఇలానే చేయాలి, లేకపోతే ఇలా స్టార్ట్ చేద్దాం, 2 years తర్వాత ఇది యాడ్ చేద్దాము. వి నెవర్ హ్యాడ్ అ రిపోర్ట్ కైండ్ ఆఫ్ అ థింగ్. వి వెంట్ విత్ ఫ్లో ఓన్లీ. అంటే స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు సర్వీసెస్ ఒకటే వచ్చు. అంటే మీరు ఏదైనా ఒక ఎక్విప్మెంట్ రిపేర్ చేయమంటే తెలుసు, అంతే. వీ నెవర్ హ్యాడ్ ఎ సేల్స్ ఎక్స్పోజర్. ఒక హాస్పిటల్కి వెళ్ళి మెషిన్ ఎక్విప్మెంట్ని హోల్ అండ్ సోల్గా అమ్మడం ఇలాంటివి అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. వీ నో ఓన్లీ సర్వీసెస్. వీ వాంటెడ్ టు స్టార్ట్ అ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. అండ్ అప్పుడు ఐ వాజ్ న్యూ మదర్. ఐ హ్యావ్ ఓన్లీ 3 months old baby. I was doing only support work to him, and he was doing biomedical services with 1 or 2 employees. First customer was Ankura Children's Hospital. అలా సర్వీసెస్ నుంచి స్టార్ట్ అయిన మా జర్నీ. మా సర్వీసెస్ నచ్చి ఏదైనా ఒక ఎక్విప్మెంట్ డౌన్ అయింది అంటే జెన్యున్గా మేము చేస్తున్న సర్వీసెస్ మీద ఓకే స్పేర్ కావాలి ఆర్ ఇంకేదైనా కన్జ్యూమబుల్ కావాలంటే మీరే తెచ్చేయండి. అండ్ దెన్ వీ యూస్ టు సర్చ్ ఫర్ ద వెండర్స్. ఓకే ఈ పర్టికులర్ బ్రాండ్, ఈ పర్టికులర్ మోడల్కి ఆ పర్టికులర్ కన్జ్యూమబుల్ కావాలంటే ఎవరు సప్లై చేస్తున్నారు మార్కెట్లో. ఎందుకంటే వీ హ్యాడ్ అ బ్రేక్. మేము ఈ హైదరాబాద్లో ఈ మార్కెట్లో లేము అప్పటికి. బికాజ్ ఒక 3-4 years వీ వర్ అవుట్ ఆఫ్ దిస్ ఏరియా. సో ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అలా దాని వల్ల మేమే అవును మన కంపెనీ మీదే మనం చేయొచ్చు కదండి. దెన్ వీ యూస్ టు ప్రొక్యూర్ అండ్ స్టార్ట్ ఇవ్వడం, గివింగ్ టు ది కస్టమర్స్. అలా కన్జ్యూమబుల్స్ నుంచి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ నుంచి. అండ్ దెన్ వి థాట్ ఆఫ్ ఇంపోర్టింగ్ మానిటర్స్. ఫస్ట్ అది చేస్తున్నప్పుడు వద్దు అసలుకి ఎక్కడి నుంచో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు $$1 వేసి మెషిన్స్ డైరెక్ట్ ఇంపోర్ట్. అండ్ వీఆర్ నాట్ ఇన్ టు ది మార్కెట్ అప్పటికి, డీప్ ఇన్ టు ది మార్కెట్. బట్ వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, లేదు ట్రై చేద్దాం. అండ్ దెన్ అలా కొన్ని పేషెంట్ మానిటర్స్ని ఇంపోర్ట్ చేసి మానిటర్స్ని మా ఓన్ OEM నేమ్తో తెప్పించుకొని అసెంబుల్ చేసి చేయడం. అలా ఒక్కొక్క ఎక్విప్మెంట్ స్టార్ట్ చేసాము. అండ్ దెన్ లేటర్ ఆన్ కపుల్ ఆఫ్ బ్రాండ్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యి. లైక్ వీవర్ డీలర్ ఫర్ చెన్వే అనే ఒక బ్రాండ్, అనస్థీషియా వర్క్ స్టేషన్, అది అప్రోచ్ అయ్యి అంటే మ్యూచువల్గా. అండ్ దెన్ వీ టుక్ దాట్. అలా ఇప్పుడు ఆల్మోస్ట్ 6 to 7 మల్టీనేషనల్ కంపెనీస్ మాతో టైఅప్ అయి ఉన్నాయి. ఓకే. అండ్ ఇప్పుడు అంటే S3 అంటే ఒక బ్రాండ్ వచ్చింది, ఒక ట్రస్ట్ అనేది వచ్చింది. బట్ వెన్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు డెఫినెట్లీ కూడా ఇది లైక్ ప్రోడక్ట్ కాదు, ఒకసారి ట్రై చేసి వదిలేయటానికి. అక్కడ పేషెంట్స్ ఉంటారు, ఆల్రెడీ ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇనీషియల్గా వచ్చినప్పుడు మేము ఉన్నాము అని చెప్పి మీరు ఎలా? అదే చెప్తున్నాను కదా, మేము ఒక బ్రాండ్ లాగా మార్కెట్లోకి రాలే. S3 నుంచి తీసుకోండి లేకపోతే మా బ్రాండ్ పట్టుకొని వెళ్ళి సార్ ఇది మా బ్రాండ్. సర్వీసెస్ కూడా అదే సర్వీసెస్ కూడా ఇండివిజువల్గానే స్టార్ట్ చేసాం. వీ నో లైక్ ఈవెన్ దో మేము సిటీలో లేకపోయినా దానికంటే ముందు వీ వర్క్డ్ ఇన్ ద సేమ్ ప్లేస్. సో
బయోమెడికల్ ఇంజనీర్ శ్రీకాంత్, బయోమెడికల్ ఇంజనీర్ శ్వేత అంటే గుర్తుపట్టే కస్టమర్స్ ఉన్నారు. ఓకే. సో అలా బీయింగ్ ఎ బయోమెడికల్ ఇంజనీర్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక హాస్పిటల్లో బయోమెడికల్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ అవుతుంది అని అంటే ఎలా మనం సివిల్ పట్టుకొని జాబ్కి వెళ్తాము, వీ వెంట్ లైక్ సార్ ఇవ్వండి బయోమెడికల్ సర్వీసెస్, మేము అలా చెప్తాను కదా, ఒకటే కస్టమర్తో వీ స్టార్టెడ్, నాట్ విత్ ద బ్రాండ్ నేమ్, విత్ ద పర్సన్ నేమ్. అక్కడ చేస్తున్నప్పుడే మేము ఒక టిన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకొని, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని, వాళ్ళ మనీ పర్సనల్గా కాకుండా కంపెనీకి వేయించుకొని అలా స్టార్ట్ చేసాం. ఇట్ వాజ్ అ ఫ్లో, నాట్ విత్ ద కంపెనీ, విత్ ద పర్సన్ అండ్ ద కంపెనీ. సో ఫస్ట్ ఇండివిజువల్ ఐడెంటిటీతో మీరు స్టార్ట్ చేసి దెన్ మీరు S3కి ఐడెంటిటీ అయ్యారు. మిమ్మల్ని ట్రస్ట్ చేసిన వాళ్ళు S3ని ట్రస్ట్ చేయటం. ఎగ్జాక్ట్లీ, దే ఆర్ బికేమ్ S3 ఫ్యామిలీ. Maybe we are blessed for that, but yes, our recognition identity started with us only, not with the company name. అండ్ శ్వేత గారు ఇప్పుడైతే ఎంటర్ప్రెన్యూర్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. జనరల్గా చిన్నప్పుడైతే మనం అదవ్వాలి ఇదవ్వాలి అని చెప్పి క్లాస్లో టీచర్ నుంచో పెట్టి అడిగినప్పుడు చెప్తూ ఉంటాం కదా, అలా మీరు చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు? మరి అంత చిన్నప్పుడైతే డాక్టర్ అవ్వాలనుకున్నాను. డాక్టర్గా గెటప్స్ వేసుకోవడం, డాక్టర్ లాగా నీడిల్స్ పట్టుకొని తిరగడం, అలాంటిది గుర్తుంది నాకు. అంటే ఆ ఇంట్రెస్ట్ ఉండింది. అందుకనే ఈ ఉస్మానియాలో బయోమెడికల్ వచ్చిన ఆ మెడికల్ రిలేటెడ్ ఏదో ఉంది కదా, ఏం కాదు ఉస్మానియాలో వచ్చేసింది కదా అన్న ఆ దాంట్లోనే జాయిన్ అయిపోయింది కూడా. బికాజ్ సమ్హౌ ఆ మెడికల్ అన్న టర్మినాలజీ దానికి చిన్నప్పటి నుంచి నేను అటాచ్. డాక్టర్ అవ్వాలనే అనుకున్నాను. ఫస్ట్లో నేను ఆఫ్టర్ మై స్కూలింగ్ సీదా వెళ్ళి నేను బైపీసీలో కూర్చున్నా, బికాజ్ ఐ వాంటెడ్ టు బికమ్ ఎ డాక్టర్ అని. తర్వాత అప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్లు, అప్పుడున్న టీచర్స్ లేకపోతే మా పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల అయితే డాక్టర్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే కెరీర్ అక్కడ ఆగిపోతే, ఇంజనీరింగ్ అయితే ఇంకా డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి, అలా అని నన్ను దే మేడ్ ఇంటూ అంటే ఎంపీసీలో కూర్చోబెట్టేశారు. సమ్హౌ మెడికల్ అన్న వర్డ్ విని బయోమెడికల్ టెక్నాలజీ అన్న ఆప్షన్ కూడా ఉండింది నాకు జేఎన్టీలో, లైక్ బిఫోర్ టేకింగ్ ఉస్మానియా థింగ్. సో మెడికల్ అని ఉండింది కదా, జాయిన్ అయిపోయా. సో ముందు నుంచి నాకు ఆ మెడికల్ థింగ్లో ఉండాలన్నదైతే స్టిల్ కంటిన్యూ. ఓకే. జాబ్ చేయాలనుకున్న అమ్మాయి ఎంటర్ప్రెన్యూర్గా మారటానికి మధ్యలో మీ మైండ్ కొంచెం చేంజ్ అయినట్లు మాకు అర్థమవుతుంది. అంటే థింకింగ్ వే, ఒక జాబ్ చేయటం కంటే బిజినెస్ చేయటం బెటర్ అని. నాకు ఎప్పుడు నా ఓన్గా ఏదైనా చేయాలనే ఉండింది. నేను జాబ్ ఇంజనీరింగ్ అయిపోయాక చేయాలనుకుంది బేస్డ్ ఆన్ అప్పుడు నా టెంపరీ థింగ్స్. ఇంజనీరింగ్ అయిపోయింది, నేను ఏదైనా చేస్తాను అని అంటే ఫండ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో బిఫోర్ దట్ అసలు మీకు మైండ్లోనైతే ఎప్పటి నుంచో నాకు నా ఓన్గా నేను ఏదైనా చేయాలనే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉండింది. కానీ అది వెంటనే కాదు, ఒక 2-3 years జాబ్ చేసి కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ సపోర్ట్ పక్కన పెడితే నాకు మీద నాకు కాన్ఫిడెంట్ ఉండాలి కదా. ఇఫ్ ఐఎమ్ వాకింగ్ సమ్వేర్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెంట్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్, ఎనీథింగ్, ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా మనకు కాన్ఫిడెంట్ లేకుండా వీ కాంట్ టాక్. ఏదైనా చేయాలంటే కాన్ఫిడెంట్ ఉండాలి. కాబట్టి ఆ పర్టికులర్ ఒక పీరియడ్లో ఐ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్, దెన్ చేయాలి అని అనుకున్నాను. డెఫినెట్లీ ఎనీథింగ్, ఇది కాకపోయింటే ఇంకొకటి, ఇక్కడ కాకపోయింటే ఇంకొక దగ్గర. బట్ చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్. నాకు నన్ను ఎవరైనా రికగ్నైజ్ చేస్తున్నా, లేకపోతే నేను ఇది అని చెప్పుకోవడం అతి తెలివో ఏమో కానీ నాకు ఇష్టం. ఓకే. ఐ వాంటెడ్ టు రికగ్నైజ్. మీరు 100 మందిలో ఉంటే ఏదో ఒక పాయింట్లో నన్ను నిలబెట్టాలి అన్న ఫీలింగ్ నాకు ఉండేది. దట్స్ వేర్ చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నా కూడా ఒక 100 మందిలో ఉన్నా నన్ను గుర్తుపట్టాలి. సో అంటే నేను ఏదైనా చేయాలి. అలా అవుట్ ఆఫ్ దాని క్యూరియాసిటీ వల్ల నేను నేర్చుకున్న ఎక్స్ట్రా కరిక్యులర్స్ కానీ లేకపోతే చదువులో కానీ వాట్ ఎవర్ ఐ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆల్వేస్. ఓకే. దానికి మీ హస్బెండ్ యాడ్ ఆన్ అయ్యారా శ్రీకాంత్? ఎస్, కాలేజ్ అంటే సేమ్ ఇద్దరిది థాట్ ప్రాసెస్ అలానే ఉండేదా? మీ ఇద్దరు అసలు ఎలా ఉంటుంది మీ ఇద్దరు థాట్ ప్రాసెస్? కానీ టెక్నికల్ వైజ్డ్గా హీస్ మోర్ డీప్ ఇన్ టు టెక్నికల్. నాకు చెప్పాను కదా ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్, లైక్ టు బీ రికగ్నైజ్, టు బీ ఇన్ ద ఒక రేస్లో వీ షుడ్ బీ ఇన్ ద ఫ్రంట్ లైన్లో ఉండాలన్నట్టు ఇలాంటివి. సో దానికోసం ఎలా చేయాలి, ఎలా చేయొచ్చు, ఎలా చేయాలన్నది ఆల్వేస్ నాకు ఉండేది. తను ఏంటంటే రూట్స్ డీప్గా ఉండాలన్న ప్రాసెస్. కానీ బాటమ్ లైన్ మా ఇద్దరిది సేమ్. when we are doing something we wanted to be strong అన్నది. అండ్ జనరల్గా ఇప్పుడు మీరు ఎక్కువగా సర్వీసెస్లో ఉన్నారు కాబట్టి ఇట్ మే నాట్ నీడ్ మోర్ ఎంప్లాయీస్ ఆర్ వాట్? దట్ ఈస్ వేర్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. జనరలీ అలానే అంటారు, ఒక 100 ఇన్స్టలేషన్స్ ఉంటే ఒక 2 సర్వీస్ ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేస్తారు టు దట్ రీజన్. కానీ మేము వీఆర్ కీన్ ఇన్ టు సర్వీస్. ఓకే. మా సేల్స్ కూడా త్రూ సర్వీస్ నుంచే చాలా వరకు వస్తాయి. బికాజ్ ఇప్పుడు
సో అండ్ సో మిషన్ డౌన్ అయిపోయింది, ఎంత క్విక్గా వెళ్ళి దాన్ని సర్వీస్ చేస్తున్నాం అన్న దాని మీదనే డాక్టర్ ఆ పర్టికులర్ హాస్పిటల్ ట్రస్ట్ బిల్డప్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏదైనా కావాలన్నా ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ అస్. ఓకే. సో దట్ ఫ్రమ్ దేర్ వీ స్టార్టెడ్ సేల్స్. మా బేస్, మా బ్రెడ్ అండ్ బటర్ ఇస్ సర్వీస్. సో ఎప్పటికైనా మా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది కాబట్టి మా కోర్ టీమ్, మేజర్ టీమ్ విల్ బీ దాన్ని బిల్డప్ చేసుకోవడానికే మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే. అండ్ మోస్ట్లీ ఈ బిజినెస్లో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎవరిది డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది? ఫ్రాంక్లీ మా హస్బెండ్దే, బికాస్ హీ నోస్ మోర్ టెక్నికల్ కంపారిటివ్లీ నాకంటే. నేను ఐ విల్ డిపెండ్ తన డెసిషన్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను, బికాస్ తన స్ట్రాటజీ డిఫరెంట్, నా స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద థింగ్ ఎనీథింగ్ మేము ఇద్దరం డిస్కస్ అయితే చేసుకుంటాం. తన కస్టమర్ అయినా నా కస్టమర్ అయినా ఏదైనా లీడ్ నాకు వచ్చినా ఏదైనా విల్ డిస్కస్ బోత్ ఎనీ ప్రాజెక్ట్. తనకొచ్చి తనకి ఓన్గా వచ్చిన వీ విల్ డిస్కస్ ఫర్ షూర్, విల్ షేర్ అవర్ ఇన్పుట్స్. ఇలా వద్దు, ఇలా చేద్దాం, ఇంత ప్రైస్ వద్దు, ఇంత ప్రైస్ ఏం కాదు, ఈ డీల్లో కొంచెం తక్కువ ఇచ్చేద్దాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ విల్ షేర్ అండ్ విల్ ఫైనలైజ్ వన్ డెసిషన్. ఇట్స్ నాట్ దట్ మొనోపోలీ, నా కస్టమర్ నేనే చేసుకుంటాను ఆర్ ఇది దీనికి ఇలానే ఉండాలి అనేం లేదు. వీ విల్ డిస్కస్ అండ్ గెట్ ఇన్ టు వన్ కంక్లూజన్ టుగెదర్. అసలు మీ కంపెనీలో ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి? ఆల్ క్రిటికల్ కేర్ ఎక్విప్మెంట్, ICU. Coming to ICU, we have patient monitors, ventilators, syringe and infusion pumps, defibrillators and ECG. Coming to operation theatre, we have OT lights, OT table, anesthesia workstations, cautery machines, suction, fumigators and all. ఐ థింక్ అవన్నీ కూడా అంటే మీరు జనరల్గా వచ్చిన వాళ్ళకి చూపించడానికా లేకపోతే అన్నీ కూడా అవైలబుల్గా పెట్టినట్లు? Everything available in my office now. I can even show you and explain what and all. Definitely. Yeah. Hi. Okay. He is my husband, Kutadi Shrikant, co-founder S3 Medical Solutions, and he is the work behind my voice. సో ఇప్పుడు ఇద్దరు కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Yes. Yeah. Please come. Great. This is our OT. ఆపరేషన్ థియేటర్కి వచ్చినట్లుంది శ్వేత గారు. Yeah. Actually, you can start any operation if you want. I'm not. Doctors వస్తే ఇది మేము ఇలా ఇక్కడ పెట్టడానికి రీజన్ కూడా అదే. సో ఈజీ టు అండర్స్టాండ్ అ డాక్టర్, బికాస్ ఆల్ ద డాక్టర్ అంటే హాస్పిటల్ ఓనర్స్ ఆర్ నాట్ సర్జన్స్. కొంచెం నియోనాటల్ వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఓనర్స్ ఉంటారు. బట్ ఈ ఎక్విప్మెంట్ పర్టికులర్గా ఒక సర్జన్కి అర్థమవుతుంది. సో టు అండర్స్టాండ్ దెమ్ ఈజీలీ వీ హ్యావ్ దిస్ సెటప్ హియర్ టు అండర్స్టాండ్, అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇలా ఓటీ ఉంటుందని చెప్పి. సో జనరల్గా ఓటీలో ఆపరేషన్ థియేటర్లో ఉండే ఎక్విప్మెంట్ అన్ని వి డీల్ అనమాట. సో లైక్ అనస్థీషియా వర్క్ స్టేషన్, దిస్ ఇస్ అవర్ అనస్థీషియా వర్క్ స్టేషన్. వి imported in 2019. Now we are almost sold around 100 plus installations we have in only in Hyderabad. Okay, so this is patient monitor. Okay, and OT table, lights, ఇక్కడ different kind of lights ఉంటాయి. So that doctors వచ్చినప్పుడు చూసుకోవచ్చు. లైక్ ఓకే, సమ్ డాక్టర్స్ వాంట్స్ ఇట్లా క్లోజ్డ్గా గ్లోబ్ టైప్ ఉంటుంది, కొన్ని ఏమో లైక్ డిఫరెంట్ ఫ్లేవర్లా ఉంటుంది అలా. సో డిపెండ్స్ ఆన్ దేర్ ఓటీ సైజ్, దే కెన్ టేక్ 2 domes ఆర్ సింగిల్ డోమ్ లైక్ దట్ మైనారిటీస్. అండ్ దిస్ ఈజ్ ఓటీ పెండెంట్. సో ఎమర్జెన్సీ పర్పస్కి ఇది యూస్ చేస్తారు, లైక్ డిఫిబ్రిలేటర్. సో ఎమర్జెన్సీ హార్ట్ పేషెంట్స్కి ఏమైనా అవుతే డిఫిబ్రిలేషన్ ఇస్తారు అనమాట వైల్ సర్జరీ అవుతున్న టైంలో. సో దీస్ ఆర్ ఇన్ఫ్యూజన్ సిరెంజ్ పంప్స్. సో ఇలా ఓటీలో ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటుంది అన్ని మేము సెట్ చేస్తాం. క్రిటికల్ కేర్కి సంబంధించి మొత్తం మీ దగ్గర డీల్ చేస్తాం. క్రిటికల్ కేర్ ఎక్విప్మెంట్ డిఫరెంట్ మోడల్స్. ఓటీ టేబుల్లో కూడా మాన్యువల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ప్లస్ మాన్యువల్ ఉంటుంది అలా. ఈవెన్ కాటరీ అంటే కూడా యాజ్ హీ మెన్షన్ ఆల్రెడీ. నా ఎవ్రీథింగ్ ఈజ్ టెక్నికల్. ముందులాగా అనస్థీషియా ఇస్తారు ఒక సర్జరీ చేసేటప్పుడు. అనస్థీషియా అనగానే వెంటనే ఏదో ఇంజెక్షన్తో ఇవ్వరు. దే హ్యావ్ ఎ మెషిన్ ఫర్ దట్. దిస్ ఈజ్ ఫర్ దట్. అండ్ ఫర్ కటింగ్ అండ్ కోయాగులేషన్, అదే ఏదైనా మనం కట్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ అ మెషిన్. డ్రగ్ డెలివరీ, ఇప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు, ఒక డ్రగ్ ఇస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో ఓన్లీ సిరంజ్ నుంచి మనకు డ్రగ్ ఇస్తారనేది ఇట్స్ అ కామన్ ఫర్ ఎవరీ. మనం మూవీలో చూసి ఇప్పుడు మీకు ఒక డ్రగ్ నేను ఇస్తున్నాను అని అంటే ఇంజెక్ట్ చేస్తారు. బట్ దట్ డ్రగ్ ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ రేట్లో వెళ్ళాలి. ఒక 10 ml డ్రగ్ ఒక 1 hour వెళ్ళాలి. సో దేర్ ఈస్ అ మెషిన్ ఫర్ దట్. దట్ ఈస్ సిరంజ్ పంప్ అండ్ ఇన్ఫ్యూజన్. లాంగ్ వాల్యూమ్లో ఒక 1000 ml వెళ్ళాలంటే వీ హ్యావ్ అనదర్ మెషిన్ కాల్డ్ ఇన్ఫ్యూజన్ పంప్. విత్ టైమ్ బీయింగ్, సో హ్యూమన్ కన్నా కానీ మెషినే యాక్యురేట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే డిఫరెంట్ ప్రొసీజర్స్కి ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ పేషెంట్స్ ఉంటారు. దే వాంట్ డ్రగ్ ఆల్ ద టైమ్ టు బీ ఇండ్యూస్డ్ టు
లెస్ అంటే వాళ్ళకి పెయిన్ తెలియకుండా ఉండడానికి. సో వీ హ్యావ్ దాట్ కైండ్ ఆఫ్ పంప్స్ ఆల్సో. అంటే సేమ్ డ్రగ్ ఇందులో కూడా 1000 ml వెళ్తున్న మెషినే, బట్ వీ హ్యావ్ సమ్. సో ఒక్కొక్క పర్టిక్యులర్ దానికి డిఫరెంట్ టెక్నాలజీస్తో డిఫరెంట్. సో వీ అల్టిమేట్లీ వీ డీల్ విత్ ఆల్ లైఫ్ సేవింగ్ క్రిటికల్ కేర్ ఎక్విప్మెంట్ అండ్ దాట్ మిషన్ ఇస్ అన్ ఆటోక్లేవ్. సో టు స్టెరిలైజ్ ద ఎక్విప్మెంట్, వీటికి యూస్ చేస్తున్న కన్జ్యూమబుల్స్ అన్నిటిని స్టెరిలైజ్ చేయడానికి వీ హ్యావ్ అన్ ఎక్విప్మెంట్ కాల్డ్ ఆటోక్లేవ్. ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ డిస్ప్లే చేసాము. అగైన్ ఫర్ ఐసీయూ అండ్ ఎన్ఐసీయూకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఆల్సో వీ హ్యావ్ ఎ సపరేట్ సెటప్ ఓవర్ దేర్ అండ్ వీల్ గో అండ్ సీ దట్. అండ్ బిఫోర్ దట్ అంటే ఓన్లీ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు డీల్ చేస్తారా, లేకపోతే అదర్ కంట్రీస్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ ఉంటుందా? వాట్ ఇట్ ఈస్? ఇంపోర్ట్, యా, multiples, all the things like see EOT lights and tables, they are Indian manufacture. And again this cautery which we mentioned used for cutting and coagulation is also an Indian manufacture. Couple of brands, ipudu this is Scandray monitor and Scandray is an Indian make, FDA and CE approved. So couple of unnai, konni imported unnai, German make konni mem use chestamu, konni mixed with China and Korea, all. ఇందాక అక్కడ మనం ఓటీలో చూసాం కదా, ఇవి ఐసీలో క్రిటికల్ కేర్ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండే ఎక్విప్మెంట్ అనమాట. ఆల్రెడీ ఐసీలో మానిటర్స్, సిరంజ్ పంప్స్ ఆల్రెడీ మనం అక్కడ చూసాం కాబట్టి దీస్ ఆర్ ఆల్ వెంటిలేటర్స్, అడల్ట్ అండ్ నియోనాటల్ వెంటిలేటర్స్ అన్నీ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆర్ S3 మెడికల్ సొల్యూషన్స్, మేము ప్రమోట్ చేసిన బ్రాండ్ ఇది. అండ్ దిస్ ఈజ్ స్కాండ్రే, ఇందాక మీకు చెప్పాం కదా ఇండియన్ మేక్, FDA అప్రూవ్డ్ అయిన బ్రాండ్. ఓకే. సో దిస్ ఈజ్ అన్ ఇండియన్ మేక్ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై FDA, ఆల్ CE సర్టిఫైడ్ అప్రూవ్డ్ ఉన్న అడల్ట్ వెంటిలేటర్. వీళ్ళు స్కానర్ కంపెనీ కోవిడ్లో అరౌండ్ 40,000 to 50,000 ఎక్విప్మెంట్ సప్లైస్ ఆల్ ఓవర్ ఇండియా, వెంటిలేటర్స్. బీయింగ్ అన్ ఇండియన్ బ్రాండ్. అండ్ అప్పుడు కోవిడ్ టైంలో కూడా మీరు చాలా వర్క్ చేశారని విన్నాం. అసలు కోవిడ్ టైంలో మీరు ఎలా వర్క్ చేశారు? మేము ఐ గాట్ ఏ గవర్నమెంట్ ప్రాజెక్ట్, గవర్నమెంట్ ఎక్విప్మెంట్ అరౌండ్ 120 వెంటిలేటర్స్ సాల్వ్ చేసాం ప్రాబ్లమ్స్. like all government medical college, I mean Gandhi Hospital, Usmania General Hospital, district hospitals lo, that we got through ordinance factory work order. So these all are for selling anamata equipment, ventilators, and ikkade unnayani service kosam vachinayi from the customers. As we do services also, so konni saarlu memu దెన్ అండ్ దేర్ రెక్టిఫై చేస్తారు మా ఇంజనీర్స్ వెళ్ళి. కొన్ని అవన్నీ వీల్ గెట్ బ్యాక్ హియర్ అండ్ బికాజ్ మాకు ఇక్కడ సెటప్ ఉంటుంది, ఇక్కడ ఆక్సిజన్ సప్లై, ఎవ్రీథింగ్, టూల్ కిట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి మేము గెట్ ద మెషిన్ హియర్ అండ్ డూ ద రిపేర్. సో అలా వచ్చిన కొన్ని వెంటిలేటర్స్, అనెస్థీషియా వర్క్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ కొన్ని మా బ్రాండ్స్ లైక్ స్కాండ్రే అండ్ మేము సేల్ చేసే ఎక్విప్మెంట్. సో జనరల్గా మీ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్, అసలు ఈ బిజినెస్లో ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయి? డిపెండ్స్ యాక్చువల్లీ. ఎక్విప్మెంట్ ఏదైనా ఓకే, వీ విల్ కొంచెం పెట్టుకొని సమ్ అమౌంట్ 10 to 15% విల్ సేల్, బట్ దట్ పర్సెంట్ కూడా లైక్ 1 year వీ నీడ్ టు గివ్ ద సర్వీస్. ఓకే, వారంటీ ఉంటుంది, 1 year సర్వీస్ సపోర్ట్ ఇస్తాము. సో అలా మార్జిన్ ఉంటుంది, ఇట్స్ గుడ్ ఓన్లీ. యాక్చువల్లీ కంపారిటివ్లీ మావి 2 departments as we mentioned, services, biomedical services which is one department, and equipment sales and service department is 2 departments. So equipment sales and services nunchi yes we can expect some margin, but biomedical services nunchi comparatively anta margin maaku ledu, but still we want to continue that department because that's where we started. Through biomedical services నుంచే మాకు ఎక్విప్మెంట్ సేల్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి వీ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆరిజిన్ థింగ్, లైక్ దట్ ఈస్ అవర్ బేస్. సో ఈవెన్ దో వాటిలో అంత మార్జిన్ ప్రాఫిట్స్ ఉన్నా లేకపోయినా వీ డోంట్ వాంట్ టు లూజ్ అవర్ మెయిన్ కోర్ థింగ్ యాజ్ అ బయోమెడికల్ సర్వీసెస్. అండ్ ఇండియాలో జనరల్గా ఇలాంటి ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ రావాలంటే ఎలాంటి చేంజెస్ రావాలి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రోత్సాహం ఉంది, ఇకపైన ఎలాంటి ప్రోత్సాహం రావాలి? యాజ్ పర్ మై నాలెడ్జ్ థియరిటికల్గా మన ఇండియన్ కోర్సెస్లో అంత టెక్నికాలిటీ లేదని అనుకుంటున్నాను నేను కంపారిటివ్లీ. బికాజ్ ఎవరైనా బయోమెడికల్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎస్ చేయడానికి, దాంట్లో పీజీస్ చేయడానికి అండ్ ఆల్ వీల్ గో అబ్రాడ్ ఓన్లీ. సో బేసిక్ కాన్సెప్ట్ ఉంటే దాన్ని అగైన్ మనం బయట ఏ కంట్రీలో వెళ్ళినా అక్కడ అక్కడ చేస్తున్న సైంటిస్టులు అవని, R&D టీమ్, ఎవ్రీథింగ్ మ్యాక్సిమం ఇండియన్సే ఉంటారు. బట్ ద కోర్ ఐడియాలజీ, కోర్ నాలెడ్జ్ వేర్ వీ ల్యాక్ అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫినాన్షియల్స్, ఫండింగ్స్ అండ్ ఆల్ దట్స్ కమ్స్ సెకండరీ. బట్ నౌడేస్ మోడీ, ఐ మీన్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ మేక్ ఇన్ ఇండియా. సో ఇంపోర్ట్స్ చాలా ఆగిపోయాయి. సో నౌ ఇండియా మన ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు చాలామంది. సో మెనీ చాలా కంపెనీస్ ఉన్నాయి, లైక్ చెన్నైలో ఉన్నాయి, మన హైదరాబాద్లో ఉన్నాయి,
నౌ మెడ్టెక్ సిటీ వస్తుంది. I think Johnson & Johnson, they are investing almost some billion crores in Hyderabad, Patancheru ఏరియాలో ఉంది మెడ్టెక్ జోన్ ఉంది. సో లైక్ ఇంకా రీసెంట్గా కూడా ఒక ప్రాజెక్ట్ ఓకే అండి కేటీఆర్ సార్ వాళ్ళు చేస్తున్నారు. సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఓన్లీ వి యూజ్ అవర్ ఇండియన్. అసలు మేము ఒకటి ఏదైనా ఇస్త్రీ లైక్ నేమ్ అయితే డిసైడ్ అయ్యాము యాజ్ షీ సెడ్. సో డయాగ్నోస్టిక్ సెంటర్ ఎక్విప్మెంట్ కంపెనీ అలా. సో మేము అక్కడ వర్క్ చేసి వచ్చాక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. షీ వాజ్ సపోర్టివ్ ఓన్లీ, చాలా సపోర్టివ్. సో ఏదైనా ఆఫీస్లో వర్క్స్ ఉంటే తను చూసుకుంటుండే. ఐ యూస్ టు గో అవుట్ అనమాట అలా. అండ్ మీరు కోవేలో కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. సో అది మీరు ఇనీషియల్గా వచ్చినప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది కోవే నుంచి? కోవే నేను పర్సనల్గా నా ఓన్ ఇంట్రెస్ట్తో వెళ్ళి జాయిన్ అయింది. నాకు అది కోవే ఉంటుంది వెళ్ళి జాయిన్ అవ్వు, లేకపోతే దానివల్ల ఏదైనా యూజ్ అవుతుందని ఎవరు చెప్పింది కాదు. ఐ వాజ్ లైక్ గోయింగ్ త్రూ సమ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి ఓకే విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయి, జాయిన్ ఏదైనా తెలుస్తుంది కదా అని చెప్పి నేను సెల్ఫ్ అప్రోచ్ అయినది కోవే. బట్ నాకు జాయిన్ అవ్వాలి అవుతుంది టు ఎక్స్ప్లోర్ పీపుల్. నాకు దాని నుంచి బిజినెస్ వస్తుందనో నెట్వర్క్ వస్తుందనో నేను జాయిన్ అవ్వాలి. బికాజ్ ఐఎమ్ ఎనీవే యూనిక్ బిజినెస్. దాంట్లో మాకు అందులో డాక్టర్స్ ఉంటారు, నాకు ఆర్డర్స్ ఇస్తారు అన్నది కాదు. అది ప్రోడక్ట్ బేస్డ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి నెట్వర్క్స్లో. నాకు ఏంటంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ పీపుల్. నేను చెప్పాను కదా లైక్ నాకు కొంచెం ఇంతూజియాజం ఎక్కువ ఉండదు, లైక్ అందరినీ అబ్జర్వ్ చేయాలి, ఎలా మాట్లాడతారు. నాకు పబ్లిక్ స్పీకింగ్ రాదు. సో ఒక అంటే కోవేలో చాలా మంది ఉన్నారు, దే విల్ టాక్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు మాట్లాడుతుంటే ఇలా ఒక చిన్నపిల్లల చాక్లెట్ కోసం చూస్తున్నట్టు చూస్తాను నేను. లైక్ స్టిల్ దెర్ ఆర్ పీపుల్ హూ టాక్స్ సూపర్బ్గా. ఐ జనరలీ గో టు కోవే టు ఎక్స్ప్లోర్ పీపుల్. వాళ్ళని చూడడం, వాళ్ళు అబ్జర్వ్ చేయడం, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. ఒక ఎలాంటి టైంలో అయినా పిచ్చిన స్టేజ్ మీదకి వెళ్ళి అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ని కూడా దిల్ మేక్ ఇట్ కంఫర్టబుల్. అలా ఐ జనరలీ గో టు కోవే. ఆ టర్మ్స్లో కోవే హెల్ప్ మీ అ లాట్. లైక్ దే బూస్ట్ కాన్ఫిడెంట్. వాళ్ళ ఎవ్రీ మీట్స్లో ఎవ్రీ ప్రోగ్రామ్ ఆఫ్ కోవే విల్ మేక్ యూ గో నెక్స్ట్ లెవెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కాన్ఫిడెంట్. ఎంటర్ప్రెన్యూర్స్కి ఇప్పుడు రావాలని చెప్పి చాలామంది ఆశపడుతూ ఉన్నారు అని ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. వాళ్ళ కోసం ఎస్పెషల్లీ మీ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్గా రావాలి అంటే ఎలా? మా ఫీల్డ్లో రావాలంటే ఫస్ట్ మా ఫీల్డ్ని వదిలిపెట్టకూడదు. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణలో? యూనో హండ్రెడ్స్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కానీ బయోమెడికల్ ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నది ఓన్లీ ఇన్ ఉస్మానియా అండ్ బీవీఆర్ఐటి అండ్ ఐఐటి ఆఫ్ హైదరాబాద్. ఇంత. ఇది కాకుండా ఒక గవర్నమెంట్ డిప్లొమా కాలేజ్లో డిప్లొమా కోర్స్ ఉంది బయోమెడికల్ ఇంజనీర్లో. సో ఎవ్రీ ఇయర్ హార్డ్లీ 100 స్టూడెంట్స్ కూడా పాస్డ్ అవుట్ బయటికి రావట్లేరు. బికాస్ సీట్స్ ఇట్ సెల్ఫ్ తక్కువ, ఒక 100. సో అందులో యాజ్ అ బయోమెడికల్ ఇంజనీర్ లాగా దాన్ని సస్టైన్ చేసే వాళ్ళ పర్సంటేజ్ ఈజ్ నాట్ ఈవెన్ 50% అయితే లేదు, లెస్ దాన్ 20%, 20 to 30% ఓన్లీ. అందుకని ఈ ఫీల్డ్లో న్యూ పీపుల్ రావడం కొంచెం తక్కువగా ఉంది. అంటే చదువుకున్న దాన్ని మెయింటైన్ చేస్తే నాట్ ఓన్లీ బయోమెడికల్ కాదు, సివిల్ అయినా ఇంకే మెకానికల్ అయినా ఏదైనా. సో ఈజీగా స్విచ్ అవుతున్న డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, లైక్ సాఫ్ట్వేర్ కానీ ఇంకేదో ఫ్యాన్సీ వాటికి వెళ్ళిపోతున్నారు. బట్ ఇఫ్ దే అంటే వాళ్ళు ఆ త్రూఅవుట్ దాన్ని మెయింటైన్ చేసి ఆ ఇంట్రెస్ట్ని అండ్ చదువుకున్న కోర్ మీద వర్క్ చేయాలన్న ప్యాషన్ అది ఉన్నవాళ్ళు ఎవరైనా మా ఫీల్డ్లో సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ, మీ థాట్స్ని ఫ్యూచర్ ప్లాన్స్ని షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, మా కోసం మేము చెప్పుకోవడానికి ఎక్స్ప్లోర్ చేసి అంటే మావి కూడా మీరు బయట ప్రపంచానికి చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద కమింగ్.